hands on her shoulder. Yeah, Babu, take it. Papa, made for each other, launar kada? Yeah, Babu, you're right. Nandu, help me. Babu! What happened, Nandu? Babu, what happened? Papa, ఎక్కడే కనుక్కుంటా. గిరిగా పదండ్రా బయటికి పోదాం. సింగరి అవతల భూకంపానికి ఇల్లు కూలిపోయేలా ఉంది. అడు తప్పుకో. భూకంపమా బొంగ? నేను పళ్ళు కొరికా. యూజ్లెస్ ఫిమేల్ జోక్ చేయడానికి ఇది టైం కాదు. మూవ్. ఓ మై గాడ్, లైక్ పళ్ళు కొరికితే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నాకు తెలియదు. పళ్ళు కొరికితేనే ఇలా ఉంటుంటే తొడ కొడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. నందిని ఇక్కడ. రేపటి నుంచి మీరందరూ నా మాట వినకపోతే మీ జాగ్రత్త. గిరి, మాకు ఫోన్ చేశారు. చేయి, లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి, లేదా పళ్ళు కొరుకు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఫోన్ చేస్తానా చేయలేదే? యాక్చువల్లీ మ్యామ్, నందిని ఇక్కడ. అది మ్యామ్ జరిగింది. అవును, ఇదంతా నేనే చేశాను. మీకు వీళ్ళ మీద అంత ప్రేమ ఉంటే మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి మీ వాళ్ళని కాపాడుకోండి. బాయ్. లైక్ మై ఫోన్. నందిని ఇక్కడ. నాకు గుడ్ నైట్, మీకు మాత్రం బ్యాడ్ నైట్. రాను బాబుగా. నేను రాను, నేను అందుతూనే ఉంటా. ఎలా ఉంటావో నేను చూస్తాను. రానా రా. Baby, are you okay? Oh. ఎప్పుడు లేంది ఆ తింగరదేంటి పాప ఈసారి ఇంత వైలెంట్ గా బిహేవ్ చేసింది. చూస్తుంటే ఏదో బలమైన కారణమే ఉన్నట్టు అనిపిస్తోంది పాప. Yeah, Babu, you're right. Babu, ఆ యూజ్లెస్ ఫీమేల్ గిరిని బీట్ చేసినాక మనల్ని కూడా బీట్ చేయకముందే ఏదో ఒకటి థింక్ చేయి. అవును బాబు. ఓకే ఓకే పాప. బాబు, అక్క ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. చెప్పాక. గిరి ఎక్కడ? ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తోంది. యాక్చువల్లీ అక్క యూజ్లెస్ ఫీమేల్ గిరిని. అది అక్క జరిగింది. ఆ మిడిల్ క్లాస్ గిరిని తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. 5 minutes నేను గిరితో మాట్లాడాలి. అబ్బా అంటే వదినా ఆ తింగరది ఏం చేస్తున్నారని భయంగా ఉంది. Do what I say. ఓకే అక్క. గో 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 ఫాస్ట్, గో ఫాస్ట్. నందు నన్ను కాదని దాని దగ్గరికి వెళ్తే ఏమవుతుందో చూసారా? మీరేంటిలా వచ్చారు? యాక్చువల్లీ బేబీ, అక్క గిరితో మాట్లాడాలంట. జస్ట్ ప్లీజ్ 5 minutes, ఓకే? చెప్పు పాపా. అక్క గిరితో మాట్లాడక్క. గిరి, మమ్మీతో మాట్లాడు. హలో ఓ చెప్పు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనే వాడి మొహం పగలగొట్టాను. కావాలంటే వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను, చూసుకోండి. రా మాట్లాడాడుగా, దొబ్బేయండి. బేబీ, మళ్ళీ అక్క ఫోన్ చేసింది. చెప్పక్క. Shut up, idiot. ఆ యూజ్లెస్ ఫీమేల్ గిరి మొహం పగలగొడుతుంటే మీరేం చేస్తున్నారు? Damn it. వాడు అక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే ఏం చేస్తారో తెలుసుగా. తింగరి, మీ అత్తయ్య చెప్పింది విన్నావుగా, మా పరువు పోతుంది. ఆ గిరిగాన్ని వదిలేవే. యా బేబీ, ప్లీజ్ గిరిని రిలీజ్ చేసేయ్. లైక్ కావాలంటే గిరి ప్లస్ లో నేనుంటా. అరే చూప్, నువ్వుండేం చేస్తావు? చూడండి కండిషన్స్. మా బావతో ఈ లైకులాడి అస్సలు మాట్లాడకూడదు. మా బావతో కలిసి తిరగకూడదు. అలా అయితేనే వదులుతాను. లైక్ సరే, మళ్ళీ రేపు గనక ఇదే రిపీట్ అయిందనుకో, అది ఆ మాత్రం భయం ఉండాలి. నందిని ఇక్కడ.
రే బాబా కిందికి రా, తెల్లారి చాలాసేపోయింది. అది ఆ మాత్రం భయం ఉండాలి. నందిని ఇక్కడ, అయినా నువ్వేంట్రా అతుక్కుని తిరుగుతున్నావు? సర్లే గాని నీకోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చాను, వేసుకో. దేనికి? అదే ఈ కొత్త డ్రెస్ దేనికా అని. అంటే ఏంట్రా ఈ రోజు స్పెషల్ అంటే నిజంగానే మర్చిపోయావా, లేదంటే దీని ముందు యాక్టింగ్ చేస్తున్నావా? ఈ రోజు మార్చి 24 శుక్రవారం, దీంట్లో స్పెషల్ ఏముంది బొంగు? మధ్యలో వచ్చారంటే మర్డర్ చేసి పారేస్తారు. ఎదవా, ఈ రోజు అతి ముఖ్యమైన రోజు, అది నీకు గుర్తులేదా? బాబు ఏదో అకేషన్ గురించి అడుగుతుంది పాప. నిజంగానే గుర్తులేదు నందిని. మర్చిపోలేని రోజులు, మరపురాని రోజులు గుర్తులేదంటావా? అయిపోయి చేతిలో. ముందు వచ్చామంటే మూతపళ్ళు రాలిపోతాయి. అయినా ఈ డ్రెస్ అయితే నువ్వేమైనా బాలు హీరోయిన్ అనుకుంటున్నావా? పాప ఇది మళ్ళీ గిరిగాండి కట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మేడం ఫోన్ చేసి తిడతారు. అందుకే ఆ అకేషన్ ఏంటో మనమే చెప్పేసి గిరిని రిలీజ్ చేసేద్దాం. గుడ్ ఐడియా. యాక్చువల్లీ బేబీ, ఆ అకేషన్ ఏంటో మేమే చెప్తే గిరిని రిలీజ్ చేసేస్తావా? ఓకే పాప ఫస్ట్ నేను చెప్తా. బేబీ ఇవాళ నీ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే టు యూ. రాంగ్ ఆన్సర్. నువ్వు కొత్త డ్రెస్ గిరికి ప్రెజెంట్ చేసావంటే ఈ రోజు గిరి బర్త్డే కదా? వాళ్ళు తప్పు చేస్తే నన్ను ఎందుకు కొడతావు? నా ఇష్టం బే. వస్తే లైఫ్ లాడి నీ ఆప్షన్ ఏంటో చెప్పవే. నువ్వు కూడా తప్పు చెప్పావనుకో దీన్ని పర్మనెంట్ గా జిలాని ఉంచుతా. ఈ రోజు నందు ప్లీజ్ వద్దు. పాపడు బాబు సర్లే కరెక్ట్ గా చెప్పలేకపోయారు. నువ్వెటు కరెక్ట్ గా చెప్పు. ఈ నందిని మళ్ళీ నన్ను కొడుతుంది. ఎందుకు చెప్పు? మీరు తప్పులు చేసి నా చేత తన్నులు తినిస్తారు. లైక్ ఓకే గిరి. ఏంటి లైక్? వాడి మీద జాలి చూపిస్తున్నావా? అంత సీన్ లేదు. ఈ అకేషన్ ఏంటో చెప్పేంత వరకు నిన్ను వాడిని వదిలేదే లేదు. నువ్వు కూడా మాతో పాటు మా రూమ్ కి రా. లైక్ నేను రాను. లైక్ వస్తాను. అది ముందు కాఫీ తీసుకురా. రారా. వస్తే ఆగవే. కాళ్ళు కనిపించకుండా నువ్వేం చేయాలంటే అది అలా చెయ్యి. ఓకేనా? ఓకే. దబే రే బాగా వస్తున్నా. ఎంత ఆలోచించినా ఆ అకేషన్ అంటూ అర్థం కావట్లేదు పాప. యా బాబు, ఆ అకేషన్ ఏంటో చెప్తేనే గాని ఆ యూజ్లెస్ ఫిమేల్ గిరిని రిలీజ్ చేయను అని చెప్తున్నది. అక్కేమో ఆ యూజ్లెస్ ఫిమేల్ దగ్గర నుంచి గిరిని రిలీజ్ చేసుకొని రమ్మని చెప్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? పాప దాని దూకుడు నోటి దురుసు చూస్తుంటే కొంచెం టెన్షన్ గా ఉంది పాప. వదిలి గారినే దడదడలాడిచింది. ఇక మనం లెక్క. ఈ రోజు అకేషన్ ఏంటో ఫస్ట్ అది థింక్ చేయి. పాప పాప ఇప్పటిదాకా చేసింది అదే కదా పాపం. బాబు ఐడియా ఏంటి పాప అది? ఈ రోజు అక్క బర్త్డే అయ్యుండొచ్చు కదా. ఆ యూజ్లెస్ ఫీమేల్ మనల్ని టెస్ట్ చేయొచ్చు కదా. మన అందరికంటే ముందు అదే అక్కకి ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి అక్కని ఇంప్రెస్ చేయడానికి గిరిని తీసుకెళ్లొచ్చు కదా. మరైతే ఆ తింగర్ది మీ అక్కతో గొడవ పెట్టుకుంది కదా పాప. అక్కకి ఫస్ట్ బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి తర్వాత సారీ చెప్తే అక్క కన్విన్స్ అవ్వచ్చు కదా. అంటే ఆ తింగర్ది మీ అక్కని కాకా పట్టడానికి ప్లాన్ వేసిందన్నమాట. యా బాబు. పాపా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తింగర్ దానికి ఛాన్స్ ఇవ్వకూడదు పాప. గ్రేట్ బాబు. అందుకే ఆ యూజ్లెస్ ఫీమేల్ కంటే ముందు మనమే అక్కకి ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పేద్దాం. నువ్వు సూపర్ పాప. చెప్పు పాప. హ్యాపీ బర్త్డే అక్క. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన గారు. ఇవాళ నా బర్త్డే ఏంటి? నాన్సెన్స్. నా బర్త్డే ఫిబ్రవరి 29. అందుకే ఏది తిన్నగా చేయదనుకుంటా. నా బర్త్డేనే మర్చిపోయారంటే ఇక నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయి ఉంటారు. నో అక్క. అవును, గిరి వాయిస్ వినిపించలేదు అంటే ఇంకా గిరిని మీరు తీసుకున్నారా? అంటే అది వదిన గారు ఆ తింగర్ది
ఎక్స్ప్లెనేషన్ కాదు, అసలు ఏం జరిగిందో చెప్పండి. యాక్చువల్లీ అక్క వాట్ హ్యాపెండ్ అంటే అది అక్క దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇవాళ గిరి నందినిలో మ్యారేజ్. ఆ మాత్రం తెలీదా? మీరేం చేస్తారో తెలియదు. వెళ్ళి గిరిని తీసుకురండి, లేకపోతే నా సంగతి తెలుసుగా. ఓకే అక్క. చిచ్చి నందు, ఏంటిది అసహ్యంగా? రిమూవ్ ఇట్. అది ఈ రోజు నుంచి ఇలాగే ఉంటుంది. నీకేమైనా అభ్యంతరమా? మూసుకుని కాఫీ తాగుబే. ఏంటి నేను 2 తెమ్మంటే 3 తెచ్చావు? లైక్ మీకు కంపెనీ ఇద్దామని. కంపెనీ లేదు, ఫ్యాక్టరీ లేదు. పర్లేదు, కాఫీ బానే ఉంది. 2 కప్పులు నేనే తాగుతాను, నువ్వు తర్వాత తాగు. నందు, నువ్వు నా కాఫీ తాగు. అంటే ఏంట్రా లవర్స్ అనుకుంటారా? లైక్లాడి చూసావుగా, మా బావతో లైక్ అనుకుంటూ టిక్కు టిక్కుమంటూ తిరిగావనుకో, నీ మొహం కప్పు పగిలినట్టు పగిలిపోద్ది. బేబీ, ఆ అకేషన్ ఏంటో తెలిసిపోయింది. ఈ రోజు ఆ యూస్లెస్ ఫీమేల్ మ్యారేజ్ డే. నువ్వు ఇమీడియట్ గా దానికి విషెస్ చెప్పేసి గిరిని తీసుకొచ్చాయి. ఈ విషయం మీకెవరు చెప్పారు? బాబు, లిఫ్ట్ చేసేది బేబీ కాదు, ఆ యూస్లెస్ ఫీమేల్. మళ్ళీ ఈ విషయం ఈ లైక్ కి ఫోన్ చేసి చెప్పారు. ఏం చేద్దాం పాపా? ఓ పని చేద్దాం. ఎలా ఉంది నా బాబు? గ్యాంగరా. ఈ కొత్త గెటప్ ఏంటి బేబీ? నేను ఇలా చూస్తుంటే క్రితం ఎపిసోడ్స్ లో నా గెటప్ గుర్తుకొస్తుంది. లైక్ ఇలాగే ఉండాలని నందిని చెప్పింది. లైక్ ఇది మీదే. అర్థమైందిగా, ఇక నుంచి ఈ నందిని శాసిస్తుంది, దాని ఈ బిఏ పాటిస్తుంది. అండర్స్టాండ్? ఓకే బేబీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గిరి. ఏంటి ఇవాళ నా మ్యారేజ్ డేనా? ఏంటో హౌలీ, మన మ్యారేజ్ డే అనగానే మొహం అలా పెట్టావు. మరి అంత ఓవర్ యాక్షన్ వద్దు, కాస్త తగ్గు. ఎనీవే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గిరి. నీ కూడా బేబీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సంగతి దొరికితే చాలు విషెస్ దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు. ఏంటి ఈ రోజు మా పెళ్లి రోజునే ఆ బెంగళూరు ఆవిడ చెప్పిందా? యా బేబీ. ఏంటి బేబీ, గుడికి వెళ్తున్నారా? అవును. యా, మీరు కూడా వస్తారా? నో బేబీ, మాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది. ఆ బేబీ ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారా, లేకపోతే ఒక గంట పట్టుద్దా? దేనికి? దేనికంటే ఏం లేదు బేబీ, మీరు వెళ్ళరండి. చూస్తుంటే వీళ్ళతో పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు. అదేంటో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఏ గిరి, ఏంటి? వాట్ ఇస్ దిస్? బేబీని ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? కమ్ ఆన్, టేక్ హర్ అండ్ గో గో గో. పాప మీ అక్క ఫోన్ చేసింది. బేబీ ఇక్కడ ఉంది, కట్ చేయి. మరి మనకు ప్లాన్ ఏంటి ఎట్టుకొస్తుంది? ముందు చెప్తా. హలో వదిన గారు, ఏంటి ప్లాను? ఇప్పుడొద్దు. ఆ తింగర్ది ఇంకా టెంపుల్ వెళ్ళలేదు. అది వెళ్ళగానే కాల్ చేస్తా, అప్పుడు చెప్పండి. పాప తర్వాత చెప్పమన్నా. ఓకే బాబు. రే గిరిగా, ఇంకా చూసి నిలబడ్డావేంట్రా? త్వరగా తీసుకెళ్ళు. హలో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మాకు కూడా వచ్చు. జారు బావుగా. మళ్ళీ ఎక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బీట్ చేయి. నందిని ఎక్కదని లైట్ తీసుకుని దిక్కులు చూసినా దాన్ని పిలిచినా పీక కోస్తా. బాబు, ఆ యూస్లెస్ ఫీమేల్ వెళ్ళిపోయింది కదా, సో వాట్ ఈస్ ద ప్లాన్? చెప్తా పాప, ముందు వదిన గారికి ఫోన్ చేస్తా. ఓకే. హలో వదిన. ఏంటి కోట్ల? మా రూమ్ లోనా? ఇప్పుడే వెళ్తాం వదిన గారు. అక్క ఏం చెప్పింది బాబు? ఇక్కడ కాదు పాప, మన రూమ్ లోకి వెళ్ళాక చెప్తా. లైట్
ఆ వేస్ట్ ఫెలోకి మన ప్లాన్ ఏంటో తెలియకూడదు. యా బేబీ కమ్ లెట్స్ గో. ఆవిడ కోట్లు పంపడం ఏంటి? నిజమేనా లేకపోతే నేను ఎర్రిదాన్ని చేయడానికి ప్లానా? చెప్తా. ఏమంటే మళ్ళీ ఎక్కడికి? రాబే. వదులు నందిని, వదులు. ఎక్కడికి? మాట్లాడకుండా నడు. కూర్చో. ఏం చేస్తున్నావు? వదులు. నోరు మూసుకుని కూర్చో. నేను ఇప్పుడే వస్తా. వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో కనుక్కోవాలి. అది నువ్వు సూపర్ పిఏ బేబీ. నీ బుర్రే బుర్రా. తక్కువ డ్రెస్సులు వేస్తే బుర్ర కూడా తక్కువేమో అనుకున్నా. సెటర్ ఎవరి మీద వెయ్యాలో వెయ్యకూడదో తెలీదు. సూట్ కేసు తీసుకొని రా. చీదినమ్మ జీవితం. స్వేచ్ఛగా ఒక్క మాట కూడా మాట్లాడు. ఇదిగా ఏంటి ఫేస్ అంతా ఇరిటేటింగ్ గా పెట్టుకున్నావు? నవ్వు. నవ్వుతూ ఇవ్వడానికి ఇదేమన్నా ఆస్కారం వాడా? తక్కువది సుల్తాన్ బజార్ లో సూట్ కేసే కదా. పాప మేడం లైక్ బాబు సార్ హర్ట్ అయినట్టున్నారు. హర్ట్ బాగా. నవ్వు. మీ డేర్నెస్ లైక్ నాకు చాలా నచ్చింది పాప మేడం. తర్వాత పొగుడుకుందరు గాని ముందు పని కానివ్వండి. వన్ సెకండ్. పాపా 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 ఏంటి బేబీ? మనం అనుకునేదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అంత నీట్ గా సర్తావే. ఓ లైక్ ఇన్ఫాక్ట్ నేను మర్చిపోయాను బాబు. అర్థమవుతుందిలే, నువ్వు అలాగుండు. పాపా ఆ తింగరతో వస్తుందో చూడు. యా బాబు షీస్ కమింగ్. వస్తుంది. వస్తుందని ట్యాంక్ బండ్ లో విగ్రహాలు నిలబడతారే. కూర్చోండి కూర్చోండి, లెక్కెడదాం. పాపా ఈ ₹1,00,00,000 ఎవ్వరికి అనుమానం రాకుండా మీ అక్క పంపించిందంటే గ్రేట్ కదా. యా బాబు మా అక్క సూపర్. ఈ మనీని పిఏ నందిని అకౌంట్ లో డిపాజిట్ చేయమని అక్క చెప్పింది. పాపా మోడీ గారికి తెలిస్తే ఊరుకోరేమో పాపా. అదంతా అక్క చూసుకుంటుంది, నువ్వు కౌంట్ చేయి. ఏమో పాపా, ఈ మధ్య బ్యాంకు వ్యవహారాలు చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉంది. ఆ డబ్బులు మోడీ వరకు ఎందుకు వెళ్తాయి? మధ్యలో ఈ నందిని నొక్కేస్తుందిగా. ఎంత అమౌంట్ చెప్పలేదు, మిగిలిన కౌంట్ చేయి బాబు. ఓకే పాపా. చెయ్యండి చెయ్యండి, అవన్నీ నాకేగా. మా అత్త సొమ్ము ఈ లైక్ అడిగివ్వడం ఏంటి? కోడలుగా నాకే హక్కుంది. నయా పైసా కూడా తనకి వెళ్ళనివ్వను. అప్పుడు పాప వాళ్ళేమో ఆ ప్రథమం తెచ్చి నిద్ర పెట్టుకున్నారు. ఇప్పుడు ఆపేమో ఈ లైక్ అడిగి తెచ్చి నా నిద్ర పెట్టింది. చూస్తా. బాబు ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్. నాకు ఇక కౌంట్ చేయటం కుదరదు. యా మేడం, మీ టూ. అయితే కాసేపు బ్రేక్ ఇచ్చుకుందాం. ఓకే. బాబా నాకు అర్జెంట్ పని పడింది, గుడికి తర్వాత వెళ్దాం. థ్యాంక్స్ నందిని. అన్నట్టు నందు పైన ఉంది కదా. నందు నందు 4 ఇంటేసాలు ఆ లైకులాడి మాయలు ఎందుకు పడిపోయాడు? వీడి సంగతి ఇలా కాదు. ముందు డబ్బులు నొక్కేసి ఆ తర్వాత నా పావకని ఏ పైసాకు ముంబై తీసుకెళ్లి అప్పుడు ఆ డబ్బులతో ఎంచక్క బిజినెస్ స్టార్ట్ చేసి సెటిల్ అయిపోవచ్చు. ఏం బేబీ, గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందంట. ఏమైనా ప్రాబ్లమా? నాకే మూడలేదు, తర్వాత వెళ్తా. మంచిది బేబీ. ఈ రోజు నీ మ్యారేజ్ డే కాబట్టి లంచ్ కి రిచ్ గా 5 స్టార్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటావ్? మీ ఇష్టం. నాకు కాస్త హెడేక్ గా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ పాడా వెళ్ళి మీ రూమ్ లో ఉన్న కోట్లు నొక్కేస్తా. తలకానే పని మోకాలు రుద్దుకుంటానంటే. ఓహో, నీ బుర్ర మోకాల్లో ఉంది కదూ. బాబు సారీ బేబీ, పార్సిల్ వచ్చాక పిలుస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు చూడు పాప, ఆ తింగరిది కావాలనే మన రూమ్కి వెళ్తుంది. ఏ బేబీ, నీ రూమ్ ఇక్కడ ఉంటే అక్కడ ఎందుకు వెళ్తున్నా? మీ రూమ్ లో చెండుగా ఉందేమోనని. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలిసే మీ రూమ్ లో కూడా ఓ జెండు బాంబు పెట్టా. వెళ్ళి రాసుకో బేబీ. పిచ్చేదవలు, నేను కిటికీలోంచి దూకొస్తానని తెలీదు. నందిని ఇక్కడ
ఇంత డబ్బులు చూసి ఎన్ని ఎపిసోడ్స్ అయిందో. ఇదంతా నాదే. అవును, కోట్లు అన్నారు కానీ ఎన్ని కోట్లు చెప్పలేదు కదా. మరి అమౌంట్ ఎంతో తెలియకుండా బిజినెస్ ఎలా ప్లాన్ చేస్తాం? అందుకే వాళ్ళు వదిలేసినా నేను లెక్క పెడతా. ₹1,50,00,000. అదేంటి కోట్లు అన్నారు? కౌంట్ చేస్తే ₹1,50,00,000 ఉన్నాయి. కనీసం 10 కోట్లైనా ఉంటాయనుకున్నా. సర్లే, దీంతోనే బిజినెస్ ప్లాన్ చేద్దాం. ఏంటే తింగరి, ₹1,50,00,000 ఉన్నాయని డిసప్పాయింట్ అయ్యావా? అంత సీన్ లేదు. నాకు తెలియకుండా మీ రూమ్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకుందామని వచ్చా. బొంగేం కాదు, నొక్కేయడానికి వచ్చావని మాకు తెలుసులే. ఈ అమౌంట్ మా దగ్గరికి ఎలా వచ్చిందని నీకు వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది. పాపం దీనికి గుడి పాయే, బావా పాయే. మా బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికేంటే తింగరి, మీ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మా పిఏ బేబీతో కలిసి ఔటింగ్కి వెళ్ళాడు.